ఇప్పుడు ఈ అణువులకి మళ్ళీ ఇట్లా చేస్తున్నావు, బాగలేదు అని అన్నప్పుడు నేను ముందుగానే వీళ్ళందరికీ ఒక వెరుగుడు పెడుతున్నాను. విషం పుట్టిందంటే అమృతం పుడుతుంది, లేక అమృతం పుట్టిందంటే విషం పుడుతుంది. రాత్రి పుట్టిందంటే పగలవుతుంది. ఇవన్నీ పుట్టాడంటే చచ్చినట్టే కదా అనేటువంటిది విరుగుడు ఎప్పుడో నేను పెట్టేశాను. గురుమూర్తిని నేను తీసుకొస్తున్నాను, గురువు సృష్టి చేస్తున్నాను. అదే దత్తాత్రేయుడు, మూల గురువు అయినటువంటి దత్తస్వామిని సృష్టిస్తున్నాను. అందుకని విరుగుడు ఎవరు కనిపెట్టుకొని దాన్ని ఆ గురువుని ఆశ్రయించుకుంటారో మోహంలో పడరు వీళ్ళు. తొందరగా వీళ్లకు పట్టినటువంటి కర్మలంతా కూడా పోతాయి అని బోధించినప్పుడు మొదట సృష్టి సద్గురువే దత్తాత్రేయుడి యొక్క సృష్టి అయింది అన్నారు.